తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయులారా మీ కుటుంబాలు దీవించబడునుగాక. మీ కుటుంబాలకు దేవుని కృప తోడైండునుగాక. మీ కుటుంబాలలో ఏ సమస్యనైతే వ్యతిరేకంగా నిలబడి మిమ్మల్ని కృంగదీస్తుందో ప్రతి సమస్య మీద విజయం విడుదల కలుగునుగాక. మీ తలలు పైకెత్తబడునుగాక. ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మన అంశం మిరియాము. ఈరోజు మన అంశం మిరియాము. ఎవరు ఈ మిరియాం? మిరియాము యొక్క ఆత్మీయత, మిరియాము యొక్క ప్రయాణం, మిరియాము ఏ విధముగా మన జీవితాలను ప్రభావితం చేసింది చదువుకుందాం, ధ్యానించుదాం. ఈ మిరియాము మోషే అహరోను యొక్క సహోదరి. ఒకే కుటుంబంలో ముగ్గురు దేవుని కోసం వాడబడిన వారు. అహరోను యాజకత్వంలో వాడబడ్డాడు, మోషే నాయకత్వంలో వాడబడ్డాడు. మిరియాము ప్రయాణములో సంగీతము వాయించుచు ప్రజలను ప్రభావితం చేస్తూ వాడబడ్డది. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు దేవునిలో వాడబడ్డారు. దేవునికి స్తోత్రం. వీరు ఎవరు అయ్యా అంటే కహాతు యొక్క కుమారుడైన అమ్రాము యొక్క బిడ్డలు. అమ్రాము యొక్క తండ్రి కహాతు, కహాతు యొక్క తండ్రి లేవి. కహాతు ప్రత్యక్షపు గుడారం యొక్క తెరలను మోసేవాడు. వారి పూర్వీకుల నుండి దేవుని సేవలో ఉన్నవారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సేవను ప్రేమించిన వారు, దేవుని పరిచర్యను ప్రేమించిన వారు, దేవుని ప్రత్యక్షపు గుడారమును ప్రేమించిన వారు, దేవుని పని అంటే ఎంతో మక్కువతో చేసే కుటుంబం ఈ కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న ఆత్మీయ సహోదరి మిరియాం యొక్క ఆత్మీయ జీవితాన్ని ధ్యానించుదాం. మిరియాం యొక్క మొదటి ఆత్మీయ మెట్టు నిర్గమకాండం 2వ అధ్యాయం 3 నుండి 7 వరకు. మోషే చిన్ననాడు ఏడుపు ప్రజలకు వినబడుతుందని 2 సంవత్సరాల లోపున్న వారిని ఫరో చంపివేసే శాసనం తీసుకొచ్చినప్పుడు మోషేను కాపాడడానికి పెట్టె చేసి ఆ పెట్టెలో సుందరుడైన మోషేను పెట్టి కీలు పూసి నైలు నదిలో విడిచిపెట్టి పెట్టెను వెంబడించింది. తన సహోదరుని యొక్క ప్రాణం కోసం తల్లడిల్లింది మిరియాం. మొదటి మాట ఏంటంటే మోషే ప్రాణానికి ప్రాణము అడ్డుపెట్టి మోషేను కాపాడుకున్న మిరియాం, ఒక జ్ఞానవంతురాలైన మిరియాం, వివేకము వివేచన కలిగిన మిరియాం, తన సహోదరుణ్ణి కాపాడడానికి బ్రతికించడానికి జ్ఞానముతో ప్రవర్తించిన మిరియాం. ప్రియమైన సహోదరి, ఒక జ్ఞానవంతురాలు వలె నీ ఇంటిని కట్టుకో. జ్ఞానవంతురాలు వలె ప్రవర్తించు. అజ్ఞానిగా ఉండకు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరిగివేయును. అజ్ఞానిగా జీవించకు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము. ఈమె జ్ఞానవంతురాలుగా అక్కడ ప్రవర్తించి తన సహోదరుని కాపాడుకొని దాదిని పిలుచుకున్న స్థాను పాలు ఇచ్చి పెంచుదామని చెప్పింది. ఆ విధముగా మోషే ఎదుగుదలలో కీలకమైన వ్యక్తి. మోషేకు ఒక అద్భుతమైన జీవాన్ని ప్రసాదించిన వ్యక్తిగా ఈ మిరియాం ఉంది. తన సహోదరుని కాపాడుకున్న మిరియాం. నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ భర్తను కాపాడుకో, నీ పిల్లలను కాపాడుకో, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో సహోదరుడా. ఒకటి మోషేను కాపాడిన మిరియాం. రెండోది సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20 వచనం. సంఖ్యాకాండం 15:20లో ప్రవక్త పరిచర్యలో నిలబడిన మిరియాం ప్రవచించే వరముతో నింపబడ్డది. సహోదరుడా, దేవుడు సహోదరునికి ఒక తలాంత్ ఇస్తాడు. పాడే తలంతా, ప్రకటించే తలంతా, సాక్ష్యం ఇచ్చే తలంతా, దర్శనం చూచే తలంతా. నీకు ఏదో ఒక వరాన్ని ప్రభు ఇచ్చాడు. నీకిచ్చిన వరాన్ని పాతిపెట్టకు. నీకిచ్చిన ఆత్మీయ వరాన్ని నువ్వు వాడుకో. ఈ సహోదరి రెండోది ప్రవక్తగా నిలబడినది. ఒక ప్రవక్తి, చక్కగా ప్రవచనాలు చెప్పేది. 6 లక్షల కాల్బలానికి ప్రవచనాలు అందించిన ఒక ఆత్మీయత కలిగిన మిరియాం. నీకు దేవుడు తలాంతులు ఇస్తే పాతి పెడతావెందుకు? దేవుడు నీకు పాడే తలంతు ఇచ్చాడు, పాతి పెట్టావు.
ప్రార్థించే తలంతి ఇచ్చావు, పాతి పెట్టావు. ప్రార్థించే తలంతి ఇచ్చావు, పాతి పెట్టావు. అన్నిటినీ పాతి పెట్టి బ్రతుకుతున్నావు ఎందుకు సహోదరి? ఈరోజు నువ్వు పౌరుషం తెచ్చుకో, రోషం తెచ్చుకో, నీవు కళ్ళు తెరుచుకో. నీకు ఒక వరం ఇచ్చాడు, వరాన్ని వాడుకో. ఒకప్పుడు వాడుకున్నాను అయ్యగారు, ఇప్పుడు వాడుకోలేకపోతున్నాను కాదు, తప్పకుండా నీకు ఇచ్చిన తలాంతును వాడు. రెండోది, ప్రవక్త పరిచర్య చేసినది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో తంబురతో నాట్యమాడిన మిరియాం, ఆత్మీయతను ప్రజలకు చూపించిన మిరియాం, తంబురను వాయిస్తూ నాట్యమాడుతున్న మిరియాం. నాట్య సహోదరుడా, ఆనందంగా నాట్యమాడే అనుభవం కలిగినది మిరియాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మిరియాము ఒక సంగీత దర్శకురాలు. 6 లక్షల మందికి సంగీతం వాయిద్యాలు వాయిస్తూ ప్రజలను అలసట లేకుండా ఆత్మీయంగా అరణ్యంలో ముందుకు నడిపించిన ఒక ఆత్మీయత కలిగిన సంగీత దర్శకురాలు మిరియాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా నాట్యమాడింది, చక్కగా తంబుర వాయించింది. 6 లక్షల కాల్బలాన్ని దేవుని సన్నిధిలో సంతోషంతో ముందుకు నడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు నీకు ఏ తలాంతి ఇచ్చాడో వాడుకో. చక్కగా కంజర వాయిస్తూ, తంబుర వాయిస్తూ, పాటలు పాడుతూ ప్రజలను ముందుకు నడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మిరియాములో ఉన్న ఆత్మీయత మోషేను కాపాడుకుంది, ప్రవక్తిని పరిచర్య చేసింది, తంబురతో నాట్యముతో ప్రజలను ఉత్తేజపరిచింది, ఉత్సాహపరిచింది, ఆత్మీయంగా వారిని ఉజ్జీవింపజేసింది మిరియాం. 4వది సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20-21లో పాటలతో ప్రజలను పురికొల్పి ఆమె పాడుతుండగా ఆమె పాటను అనుసరించి పాడే విధముగా అనేకులను ప్రభావితం చేసి 6 లక్షల కాల్బలాన్ని పాటలతో ముందుకు నడిపించిన మిరియాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటలతో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది వారి ప్రయాణంలో. సహోదరుడా, ఆమె చక్కగా పాడే అనేకులను పాడిస్తూ అనేకులను ప్రభావితం చేస్తూ ఆ యొక్క ప్రజలను ముందుకు నడిపించిన మిరియాం. ఎంత ఆత్మీయత అండి! ఆ మిరియాము మోషే ప్రక్కకు నిలబడ్డది, నాయకుని ప్రక్కకు నిలబడ్డది, నాయకునికి సపోర్టుగా ఉన్నది. నువ్వు ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘ కాపరికి సపోర్టుగా నిలబడు. ఆ సంఘ కాపరి ప్రక్కకు నిలబడి నీ వంతు కృషి నువ్వు చేయి. నీకు ఇచ్చిన తలంతును వాడుకో, నీకు ఇచ్చిన అభిషేకాన్ని వాడుకో. మోషే ప్రక్కకు నిలబడి తన సహోదరి పాటలు పాడింది, నాట్యం ఆడింది, తంబుర వాయించింది, ప్రజలను పురికొల్పింది. ఆమె పాడుతుండగా ప్రజలు ఉత్సాహముతో, ఆనందముతో, ఉజ్జీవముతో ఆ యాత్రలో ముందుకు కొనసాగినారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పాటలు రచించేది, పాటలు పాడేది, నాట్యం ఆడేది. ఇంత ఆత్మీయతతో మోషే ప్రక్కకు స్థానాన్ని సంపాదించుకుంది. సంఘానికి వెళుతున్నావు, సంఘములోని స్థానం ఎక్కడా? సంఘములోని ఆత్మీయత ఎక్కడా? వస్తున్నాను పోతున్నానని బ్రతుకుతున్నావా? అసలు సంఘానికి వెళుతున్నావా? మందిరములో కనబడుతున్నావా? సేవకునికి కనబడుతున్నావా? దేవునికి కనబడుతున్నావా? మందిరములో నీ వంతు కృషి నువ్వు చేస్తున్నావా? ఆలోచించు. ఈ మిరియాము మోషే ప్రక్కకు ఒక మంచి స్థానాన్ని సంపాదించుకొని సాగిపోతుంది. దేవునికి మహిమ. మోషేను కాపాడిన మిరియాం, ప్రవక్త పరిచర్య చేసిన మిరియాం, తంబురతో, నాట్యముతో, ఆనందముతో గంతులు వేసి ప్రజలను ఉజ్జీవపరిచిన మిరియాం. 4వది పాటలు పాడుతూ ప్రజలను ప్రభావితం చేసి ముందుకు నడిపించిన మిరియాం. దేవునికి స్తోత్రం. 5వది సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం. అక్కడ గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సేవకునికి విరోధముగా మాట్లాడి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్న మిరియాం, సేవకుని యొక్క జీవితంలో అనవసరంగా దూరి సేవకుని విరోధముగా మాట్లాడి సేవకునిపై సనిగి రోగాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు మనం విన్నాం నిర్గమకాండం 12వ అధ్యాయం
15వ అధ్యాయం 20 వచనంలో, నిర్గమకాండం 15, 20, 21లో ఎంతో ఆత్మీయంగా సాగిపోయిన మిరియాం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనానికి రాగానే సనగడం, గుణగడం, మాట్లాడడం, అవిధేయత తనలో కనబడుతుంది. ఒక ఆత్మీయత కలిగిన స్త్రీ, ఆత్మీయతో ఉన్న స్త్రీ సనగడం ప్రారంభించింది. సేవకునికి విరోధముగా మాట్లాడుతుంది. సేవకునికి మరి ఎగనెస్ట్ గా నిలబడి మాట్లాడుతుంది. చాలా తప్పు అది. అయితే ఈమె మాట్లాడడం ద్వారా హిమము లాంటి కుష్ఠరోగము తనకు వచ్చింది. సహోదరుడా, సహోదరి తన స్థానాన్ని కోల్పోయింది. ఆత్మీయత కోల్పోయింది. పాటల అనుభవం కోల్పోయింది. ప్రవచన అనుభవం కోల్పోయింది. అన్ని కోల్పోయి నిరాశతో, నిస్పృహతో ఆమె ఊరు వెలుపలికి నెట్టివేయబడ్డది. ఆమె పాలెం వెలుపలికి నెట్టివేయబడ్డది. తన స్థానాన్ని కోల్పోయింది. నవ్వుల పాలైపోయింది. ఈ రోజున సంఘంలోని స్థానం ఎక్కడా? సంఘంలోని ఆత్మీయత ఎక్కడా? సహోదరి ఆలోచించు. ఈమె ఊరు వెలుపల 7 రోజులు గడిపింది. మోషేను ప్రజలు అడగచ్చు, అయ్యా మోషే, మీ సహోదరి ఎక్కడున్నదయ్యా? మోషే ఏమని చెప్పచ్చు? సనగడం ద్వారా, గుణగడం ద్వారా రోగాన్ని సంపాదించుకొని ఊరు వెలుపల పాలెంలో బ్రతుకుతుంది. చాలా బాధాకరమైన విషయం. మోషే వెళ్ళి, దేవా యెహోవా, మిరియామును బాగు చేయమని ప్రార్థన చేసినాడు. నా సహోదరి నా బ్రక్కకుండాలయ్యా, నా సహోదరి మరలా పాడాలి, నిలబడాలి, ప్రకటించాలి, ప్రవచించాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మిరియామునని మిరియాము కోసం భారంగా ప్రార్థన చేసి మిరియామును మరలా తీసుకొని వచ్చి సైన్యములో చేర్పించినాడు. 7 రోజులు మేఘాన్ని ఆపినాడు, ప్రజలను ఆపినాడు. 7 రోజులు ఒకే చోట వారు నిలబడ్డారు. 7వ రోజు మిరియాము విడుదల, స్వస్థత పొందిన తర్వాత మిరియామును తీసుకొని వచ్చి సైన్యములో చేర్చబడు వరకు సైన్యము ముందుకు కొనసాగలేదు. ఒక్క స్త్రీ కోసం 6 లక్షల కాల్బలాన్ని ఆపుకున్నాడు. అంటే ఆమె ఎంత ఆత్మీయ కలిగిన స్త్రీనో నువ్వు ఆలోచన చేయాలి. ఒక్క స్త్రీ కోసం అన్ని లక్షల కాల్బలాన్ని ఆపినాడు మోషే. సహోదరుడా, ఈ రోజు సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? సేవకుని గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? సేవకుని గురించి ఎందుకు నవ్వుతున్నావు? ఈ రోజున ఒకవేళ సేవకుని చూసి నవ్వుతే నీ జీవితమే నవ్వుల పాలైపోతుంది. సహోదరుడా, సహోదరి, అయితే మోషే మిరియామును తీసుకొని వచ్చి మరలా సైన్యములో చేర్పించినాడు. 5వ అనుభవం, సేవకుని మీద విరోధముగా మాట్లాడి రోగాన్ని సంపాదించుకున్న మిరియాం. 6వది, మరలా అనగా కృపలో సైన్యములో చేర్చబడిన మిరియాం. కృపలో సైన్యములో చేర్చబడిన మిరియాం. మరలా ఒక అవకాశాన్ని పొందుకున్న మిరియాం. మరలా నూతనమైన జీవితంలో, నూతనమైన అనుభవంలో, నూతనమైన కృపలో, నూతనమైన ఆ పరిచర్యలో నిలబడినది మిరియాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని కృప పొందుకొని నిలబడే సమయం, ప్రకటించే సమయం, ప్రార్థించే సమయం. మిరియాం వలె నిలబడి ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. 7వది, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనములో, కాదేశులో నిద్రించిన మిరియాం. కాదేశు అన్న మాటకు ప్రతిష్ఠించబడినది. దేవునికి స్తోత్రం. అంతము చాలా బాగుంది, ప్రారంభం బాగుంది, మధ్యలో పడిపోయింది. చివరి దినాలలో ఆత్మీయత కలిగి ప్రతిష్టతతో బ్రతికింది. దేవునికి స్తోత్రం. నీ చివరి దినాలలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి నువ్వు బ్రతకాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలాగుంది నీ ఆత్మీయత? ఎలాగుంది నీ జీవితం? ఒక్కసారి ఆలోచన చేయి. కాదేశులో నిద్రించింది అంటే తన అంతము బాగుంది. నీ జీవితంలో ప్రారంభ శూరత్వం, ప్రారంభంలో అండపిండ బ్రహ్మాండం ఉంటది. కానీ చివరి దినాలలోనికి రాగానే తొండ ముదిరి ఉసరి వెళ్ళి అయినట్టు, రాను రాను రాజుగురం గాడిదైనట్టు నీ ఆత్మీయ జీవితంలో కూడా ప్రారంభం బాగుంది, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితం ఈరోజు పడిపోయినట్టుగా, చెదిరిపోయినట్టుగా, కృంగిపోయినట్టు ఉంటే ప్రభువా నన్ను బలపరచాను అడుగు. నీ ఆత్మీయ జీవితంలో ఒక మిరియాము వలె ముందుకు వెళ్ళు. దేవుని పరిచర్యలో నిలబడు. దేవుని మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయని విన్న వారిని అందరినీ దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక వినండి, దీవించబడండి. ఆమేన్.